ఓం నమ శివాయ. సంపూర్ణ కార్తీక మహాపురాణం 3వ అధ్యాయం. ఓ శివధనుస్సు సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందునే 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమ భోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధానికైనా సరే, ఏ పురాణైనా సరే ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనం. యత్కార్తికేసితే వనభోజన మాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది అశౌతంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి విముక్తి పొంది విష్ణు లోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షించబడ్డాడు. ఆ కథ చెప్తాను, వినండి. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగిను. అతడి పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడికి పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయన, రోజు కార్తీక వ్రత స్నానాన్ని ఆచరించి సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనలు చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడు కా అని చెప్పారు. కానీ ధర్వర్తనైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలు నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కనిసిన దేవశర్మ తన కుమారుని అడవిలో ఉన్న చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని చెప్పించాడు. శాపానికి భయపడిన ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించారు. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కఠోరంలో మునగసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమిచ్చి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు విష్ణుడై తన పరిహారానికి పరమావశ్యమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్ట పోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవ్వంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది. దయచేసి ఆ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నానదాన జప తప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు.
ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే వాళ్ళు జన్మ విముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రులకు ప్రణమిల్లి తన పూర్వగాథను వినిపించింది. ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుల వలన కార్తీక మహత్యాన్ని కడకంట తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడై కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతమాచరించాలి, లేదా కనీసం కార్తీక మహత్యానైన భక్తి శ్రద్ధలతో వినాలి. శ్రీ వశిష్ఠుడు చెప్తున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువు కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలము లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపదానం చేసిన వారి విష్ణు లోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యపు పిండితో లేదా గోధుమ పిండితో ప్రమిదన చేసి ఆవు నేతితో పోసి ఆ ప్రతివత్తిని తడిచి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుడి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనలను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా దీప దాన మంత్రం సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచువావహం దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ. జ్ఞానమును, సంపదను, శుభములను కలిగించే దైవ దీపాలను చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన వైద్య జ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరం స్వర్గ భోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథ వినిపిస్తాను వినండి అంటూ చెప్తారు. పూర్వం ద్రవిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజు భిక్షాటన చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తి పడుతూ డబ్బును వెనకేసుకోసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదీ కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన అయినటువంటి ఆ వితంతు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథను పురాణాన్నో వినడం కానీ, పుణ్య తీర్థాన్ని సేవించడం కానీ, పుణ్య సేవ చేయడం కానీ, ఏకాదశి ఉపాసమును కానీ చేసి ఎరుగుదు. ఇటువంటి లుబ్ధిన్రాలికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెకు మంచి దారిలో పెట్టాలని అనుకున్నారు. ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరం ఒట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మలు ఈ శరీరం. ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులు చెదిరిపోయేలా వాన నీళ్ళలా చెదిరిపోతాయి. నీటి మీద నురగలాంటి నీ తనువు నిత్యము కాదు, ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలనేదే లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవం ఒక్కటే శాశ్వతుడని, సర్వభూతాకారుడని గుర్తించు. నిరతము హరినామస్మరణని స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మనాత్మీయ భంగత, లోభ అంటే ధనవ్యయం, చింత, మోహమంటే మమతాహకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతః స్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవ నామస్మరణ దీపదానము చెయ్యు. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్ని ఆచరించడం ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ళ స్నానమును,
హరిపూజ, దీప దానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినవై విగతానువై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారే అవుతారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు. 3వ రోజు అధ్యయనం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.